సూర్యాపేటలో చికెన్ వ్యాపారులు బంద్ పాటించి నిరసన ర్యాలీ చేపట్టారు. పౌల్ట్రీ యాజమాన్యుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 30 ఏళ్ల క్రితం నిర్ణయించిన మార్జిన్ను ఇప్పటికీ కొనసాగించడం అన్యాయమని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక షాప్ అద్దెలు, కూలీల వేతనాలు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని, తమకు లాభం మాత్రమే పెరగలేదంటున్నారు. ప్రభుత్వం, పౌల్ట్రీ యాజమాన్యాలు స్పందించి మార్జిన్ శాతం పెంచాలని డిమాండ్ చేశారు. అయ్యా, మేము గత సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మాకు కంపెనీ వారు పేపర్ మీద 25 రూపాయలు 20 రూపాయలు మైనస్ ఇచ్చేవారు. అట్లా ట్రేడర్స్ తెచ్చి కూడా మేము కూడా చికెన్ సెంటర్ వాళ్ళు కూడా మైనస్ ఇచ్చి చేసేవాళ్ళు. కాబట్టి గత 4-5 నెలల సంది మాకు చేయలేని ఇబ్బందులు కష్టాలు పెట్టి 15 రోజులు పైసలు కూడా ఆగేది. ఇప్పుడు ఆగకుండా పైసలు అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చి కౌంటర్ ఫైల్ చూపిస్తేనే మాకు కోళ్ళు ఆ డబ్బులు అయితే ఎంతవరకు వేసినాం అంతవరకు అదే రోజు అదే కంపెనీ వాళ్ళు అదే మాకు కోళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మాకు చాలా కష్టంగా ఉన్నది. మాకు షట్టర్ల కిరాయిలు పెరిగినాయి, వర్కర్ల జీతాలు పెరిగినాయి, ఎలక్ట్రిసిటీ పెరిగింది, గ్యాస్ పెరిగింది. మేము చేయలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి కంపెనీ వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, గత 25 సంవత్సరాల నుంచి మీరు ఏ విధంగానైతే మాకు ఇచ్చిర్రో అదే మార్జిన్ ఇచ్చి చేస్తే మేము మంచిగా ఉంటాం. కాబట్టి మా కోరికను నెరవేర్చాలని మీ అందరినీ తెలియజేస్తున్నాం. ఇవాళ ఫస్ట్ డే మీరు వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలిపించి సంప్రదించి మాకు కోరికలు ఏమున్నదని మీరు కోరిక తీస్తే ఏదో కొద్ది గొప్ప ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన తర్వాత దానికి మేము బంద్ చేస్తాం. లేని చేయడాల నిరవధిగా ఇట్నే చేస్తాం, కొనసాగిస్తాం మా బంధుని. మా కంపెనీ వాళ్ళు 25 ఇయర్స్ నుంచి మాకు పేపర్ మీద 20 రూపీస్ మైనస్ ఇచ్చేది. ఇప్పుడు పేపర్ రేటే వాళ్ళు కంపెనీ వాళ్ళంతా 30 కంపెనీలు ఒకటై పేపర్ రేటే ఇవ్వడం వల్ల మేము ఇక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళు పేపర్ రేట్ అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మేము బంద్ చేయడం వల్ల నిరసనగా తెలుపుతున్నాము. ఈ రోజు నుంచి అనుకుంటున్నాం, ఈ ఒక రోజు కావచ్చు 3 రోజులు పట్టవచ్చు. మా కోరికల మేరకు జనం కూడా అర్థం చేసుకోగలరు. కంపెనీ వాళ్ళు మాకు ఇంతకుముందు ఇచ్చినట్టు మైనస్ ఇస్తే రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు పేపర్ రేటే ఇవ్వడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. దానికి వాళ్ళు సహకరించి తక్కువ పాత మార్కెట్ ఇస్తే మేము బాగుంటుందని కోరుకుంటున్నాం.